ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ ముందుగా నా నమస్కారం. రేపు ఎల్లుండి 25వ తేదీ 23, 24, 25 తేదీలలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర మహాసభలు కొత్తగూడెం క్లబ్లో జరుగుతూ ఉన్న విషయం మీ అందరికీ తెలిసిందే. 23వ తేదీ ఉదయం 10:30 గంటలకు 5,000 మందితోని ప్రారంభ సభ జరుగుతుంది. ఈ ప్రారంభ సభకు రైతు సంఘం అఖిల భారత అధ్యక్షులు, ఢిల్లీలో జరిగినటువంటి రైతాంగ ఉద్యమంలో కీలకమైనటువంటి పాత్ర నిర్వహించిన ఏఐకేఎస్ అధ్యక్షులు అశోక్ ధావలే గారు, అట్లాగే దేశవ్యాప్తంగా జరుగుతున్న అనేక రైతాంగ పోరాటాలకు నాయకత్వం వహిస్తూ ఉన్నటువంటి ఏఐకేఎస్ జనరల్ సెక్రటరీ విజుకృష్ణన్ గారు, తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అనేక ప్రజా పోరాటాలకి నాయకత్వం వహించినటువంటి మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ శాసనసభ్యులు తమ్మినేని వీరభద్రం గారు, ఇంకా ఇతర నాయకులు సాయిబాబు గారు, వెంకట్ గారు, ఇతర నాయకులు అనేక మంది పాల్గొంటూ ఉన్నారు. మహాసభ ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతు సంఘం జిల్లా కార్యదర్శిగా అనేక భూపోరాటాలకు నాయకత్వం వహించినటువంటి కాసాని ఐలయ్య గారి ప్రాంగణంలో జరుపుతూ ఉన్నాం. మహాసభ నగర్గా సామినేని రామారావు గారు ఒక 6 మాసాల క్రితం కాంగ్రెస్ గూండాల చేతుల్లో దారుణంగా హత్యకి గురైనటువంటి సామినేని రామారావు నగర్గా మహాసభ జరిపేటటువంటి హాల్కి నామకరణం చేయడం జరిగింది. ఈ మహాసభలో దేశంలో, రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైన సమస్యల్ని చర్చించబోతూ ఉన్నాం. 33 జిల్లాల నుంచి 1000 మంది ప్రతినిధుల వరకు ఈ మహాసభకు హాజరవుతూ ఉన్నారు. 24వ తేదీ ఉదయం తెలంగాణ రాష్ట్రంలో పంటల ప్రణాళిక అమలు అనే అంశం మీద సెమినార్ నిర్వహించబోతూ ఉన్నాం. ఈ సెమినార్కి అగ్రికల్చరల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆల్దాస్ జానయ్య గారు హాజరవుతూ ఉన్నారు. ఇతర రైతు రంగాలకు చెందినటువంటి ప్రముఖులందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. పశ్య పద్మ గారు, ఇంకా ఇతర రైతు సంఘాల నాయకులు కూడా హాజరవుతూ ఉన్నారు. అట్లాగే భారత అమెరికా వాణిజ్య ఒప్పందం అనే మరొక అంశం మీద కూడా సెమినార్ నిర్వహించబోతూ ఉన్నాం. దీనికి వక్తగా అఖిల భారత కిసాన్ సభ కార్యదర్శి విజుకృష్ణన్ గారు పాల్గొంటూ ఉన్నారు. ఈ మొత్తం మహాసభలకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ దాదాపుగా పూర్తయినాయి. కొత్తగూడెం జిల్లా రైతు సంఘం, కొత్తగూడెం జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం, కొత్తగూడెం జిల్లా ట్రేడ్ యూనియన్ ఉద్యమం, అట్లాగే ప్రత్యేకించి ఆహ్వాన సంఘం అధ్యక్షులు ఈ మహాసభ ఏర్పాట్లన్నీ చాలా బాధ్యత వహించి పనిచేశారు, పూర్తయినాయి. వసతులు, భోజనాలు, రవాణా, మహాసభ ప్రచారము అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సహకరించినటువంటి మీకు, అట్లాగే కొత్తగూడెం ప్రజానీకానికి కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. ప్రధానంగా పంట పండించడం ఒక సమస్య అయితే, పండించిన తర్వాత అమ్ముకోవడం పెద్ద సమస్యగా తయారైంది. గిట్టుబాటు ధర అనౌన్స్ చేస్తూ ఉన్నారు, కొనుగోలు కేంద్రాలు తెరుస్తున్నామని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ 2,389 రూపాయలు క్వింటాల్కి మద్దతు ధర ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఆ ధరకి కొంటాము అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ధాన్యాన్ని కొంటామని చెప్పి కొనుగోలు కేంద్రాలు తెరుస్తున్నామని చెప్పారు. ఆ కొనుగోలు సక్రమంగా జరగడం లేదు. గన్నీ బ్యాగులు దొరకడం లేదు. ధాన్యం ఎక్కడ అమ్ముకోవాలో మిల్లుల్ని కేటాయించడం లేదు.
కేటాయించిన మిల్లుల వాళ్ళు తీసుకోవడానికి సిద్ధంగా లేరు. రవాణాకు వాహనాలు లేవు, లారీలు దొరకడం లేదు. బయట పచ్చి వడ్లు క్వింటాల్ 1200కి 1300కి రైతులు అమ్ముకుంటా ఉన్నారు. ప్రతి క్వింటాల్కి 1000 రూపాయలు, బోనసు 1500, మొత్తం 1500 రూపాయల వరకు రైతు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పండించినటువంటి పంట మీద కోల్పోతా ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. 2389 ప్రభుత్వం ప్రకటించింది, 500 బోనస్సు, 2889 రావాలి, 1200కి 1300కి అమ్ముకుంటా ఉన్నారు. సగానికంటే తక్కువ ధరకు అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అట్లాగే మొక్కజొన్న 2400 మార్కెట్ ప్రకటించారు, 330 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. 2770 రూపాయలకి కొనాలి. కొనుగోలు కేంద్రాలు చాలా తక్కువ, అది కూడా మా రైతు సంఘం పెద్ద ఎత్తున మండల కేంద్రాల్లో, జిల్లా కేంద్రాలలో ధర్నాలు చేసి నిరసన కార్యక్రమాలు చేస్తే కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేస్తున్నామని చెప్పారు. అరాకొరగా ప్రారంభించారు, కొనుగోలు సక్రమంగా జరగడం లేదు. దీనివల్ల 1600కి 1700కి అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అంటే బోనస్ ఇస్తామన్నటువంటి దాంతో కలుపుకొని 800 రూపాయల క్వింటాకి మొక్కజొన్నలో నష్టపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. మరొక దారుణమైనటువంటి విషయం ఏమిటి అంటే, కొనుగోలు జరిగే దగ్గర కూడా ఇవాళ మొక్కజొన్న రైతు కష్టపడి ఎకరానికి 40 క్వింటాలు, సరాసరి 50 క్వింటాలు కూడా పండుతూ ఉంది. కొన్ని చోట్ల 30-35 క్వింటాలు కూడా ఉండొచ్చు. కానీ సరాసరి పండేటటువంటి ఈ 40 క్వింటాలు 50 క్వింటాల ధాన్యంలో కేవలం 26 క్వింటాలు మాత్రమే మేము కొంటాము, మిగిలింది మేము కొనము అని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. అంటే సరాసరి పండినటువంటి పంటలో కూడా 15 క్వింటాల ధాన్యం కొనడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా లేదు. రైతుల ఎడల మాట్లాడితే ఇక్కడున్నటువంటి ప్రభుత్వము, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మాది రైతు ప్రభుత్వమే అని చెప్పేసి చెప్తుంది. అట్లాగే గతంలో ప్రభుత్వాన్ని ఏలినటువంటి వాళ్ళు మాది రైతు ప్రభుత్వమే అని చెప్పారు. కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము మేము రైతుల రక్షణకు పెద్ద గోడలాగా నిలబడతామని చెప్పేసి చెప్తా ఉన్నారు. కానీ ఆచరణలోకి వచ్చేపాటికి చూస్తే రైతులకి ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయడం లేదు. రైతుల సంక్షేమం గురించి మాటలు చెప్పినంతగా పట్టించుకునేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇవాళ భూభారతి అధికారంలోకి వచ్చేటప్పుడు వాగ్దానం చేసింది, కానీ ఇవాళ కౌలు రైతుల గురించి ఏమాత్రం పట్టించుకోవట్లేదు. వాళ్ళు పండించినటువంటి పంటను కొనుగోలు చేయడానికి కూడా అనేక రకాల ఆంక్షలు కౌలు రైతులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పుడు మనం చూస్తే ఈ మొక్కజొన్న కానీ ధాన్యం కానీ భూ యజమానులు వచ్చి తంబేస్తే మాత్రమే కొనుగోలు జరుపుతామని చెప్తా ఉన్నారు. భూ యజమానులు ఎక్కడో ఉంటా ఉన్నారు. సేద్యం చేసే కౌలు రైతులు 26 లక్షల ఎకరాల వరకు, 22 నుంచి 26 లక్షల ఎకరాల వరకు రబీలో అయితేనేమి, ఖరీఫ్లో అయితేనేమి రైతులు సేద్యం చేస్తూ ఉన్నారు. ఇవాళ వాళ్ళని గురించి పట్టించుకునేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అట్లాగే రుణమాఫీ మొదట అందరూ రైతులకి మాఫీ చేస్తాము 2 లక్షల వరకు అని చెప్పారు. తర్వాత కుటుంబానికి ఒక్కళ్ళకి మాఫీ చేస్తామని చెప్పారు. ఇప్పుడు వచ్చేపాటికి కుటుంబానికి ఒక్కళ్ళు వేసుకున్న 32 లక్షల మందికి మాఫీ కావాలి. కేవలం 22,22,743 మందికి మాత్రమే మాఫీ చేశారు. అందుబాటులో లేకుండా చేసి అన్నిటిపైన ఆధిపత్యాన్ని విదేశీ బహుళజాతి సంస్థలకి అప్పచెప్పేటటువంటి పద్ధతిని అనుసరిస్తూ ఉంది. మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు కొత్తగా విత్తన చట్టం తీసుకొని వచ్చింది. అది దేశవాళీ విత్తన సంస్థలకు కూడా అవకాశం లేకుండా బహుళజాతి విత్తన సంస్థలకు మాత్రమే అవకాశం కలిగే పద్ధతిలో వ్యవహరిస్తూ ఉంది. అట్లాగే విద్యుత్ చట్టం రైతుల మోటార్లకు మీటర్లు పెట్టి డబ్బులు వసూలు చేయడము అనేటటువంటి కఠినమైన నిబంధనని అమలు చేయాల్సిందే అని ఒత్తిడి తీసుకొని వచ్చే పని చేస్తూ ఉంది. ఇస్తానన్న బోనసే సక్రమంగా అందరికీ రావడం లేదంటే కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం నిస్సిగ్గుగా మాది రైతు ప్రభుత్వం అని చెప్పే ప్రభుత్వం నిస్సిగ్గుగా బోనస్ ఇవ్వడానికి వీలు లేదు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలకు లెటర్లు పంపిస్తా ఉంది. చాలా దారుణమైనటువంటి వ్యవహారం. అమ్మ పెట్టనివ్వదు, అడక్క తిన్నివ్వదు అన్నట్టుగా తాను ఇవ్వదు. తాను రుణం మాఫీ చేస్తానని చెప్పారు, తాను చేయలేదు. కనీస మద్దతు ధరలు నేను అమలు చేస్తానని చెప్పారు, తాము చేయలేదు. రైతుల ఆదాయాన్ని డబల్ చేస్తామన్నారు, తాము చేయలేదు. రైతు పంటలకి బీమాను అమలు చేస్తామన్నారు, ఆ అమలు చేసే బీమా పంటలు దెబ్బతింటే ఇవాళ రైతులు అరగాలం కష్టపడి మార్కెట్కి తీసుకొని వస్తే అకాల వర్షాలు వచ్చి చూస్తూ ఉన్నాం. నిన్న మొన్న మన రాష్ట్రంలోనే 8 జిల్లాలలో అకాల వర్షాలకి పంటలు తడిచిపోయి, కొట్టుకొని పోయి, దెబ్బతిని రాళ్ల వానల్లో ఇబ్బంది పడతా ఉన్నటువంటి స్థితి చూస్తూ ఉన్నాం. దీనికి బీమా రావడం లేదు. కానీ కార్పొరేట్ సంస్థలు బీమా
ఏవైతే అమలు చేస్తూ ఉన్నాయో వాటికి 8,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం లాభాల రూపంలో కట్టబెడతా ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈ అన్ని సమస్యలపైన ఈ మహాసభల్లో చర్చించబోతా ఉన్నాం. అట్లాగే ఈ ప్రాంతానికి సంబంధించి ప్రధానమైనటువంటి సమస్యగా ఉన్న సీతారామ ప్రాజెక్టు సమస్య, పోడు భూముల సమస్య. పోడు భూములు ఒక ప్రధానమైనటువంటి సమస్యగా ఉంది. ఇంకా వేలాది మందికి పట్టాలు ఇవ్వలేదు. మేము చేసిన పోరాటాల ఫలితంగా 4 లక్షల ఎకరాలకి పట్టాలు ఇచ్చారు. కానీ ఇంకా 3-4 లక్షల ఎకరాలకి సేద్యం చేసుకుంటున్నటువంటి రైతులకు పట్టాలు ఇవ్వనటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది పోడు భూముల హక్కుపత్రాల కోసం. అట్లాగే సీతారామ ప్రాజెక్టు ఈ జిల్లాలో రాజశేఖర రెడ్డి హయాం దగ్గర నుంచి 2006వ సంవత్సరం మొదలు పెడితే 2026వ సంవత్సరం దగ్గరికి వచ్చాము. ముఖ్యమంత్రులు రాజశేఖర రెడ్డి గారు 2 చోట్ల శంకుస్థాపనలు చేశారు. ఈయన ఆనాడు ఈ జిల్లాలో ప్రస్తుతం ఉన్నటువంటి అశ్వరావుపేట మండలంలో, అట్లాగే మన రాష్ట్రం నుంచి విడిపోయినటువంటి వేలేరుపాడు మండలంలో 2 చోట్ల శంకుస్థాపనలు చేశారు. తర్వాత కేసీఆర్ గారు శంకుస్థాపన చేశారు. తర్వాత తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక కాలువకి శంకుస్థాపన చేశారు. తర్వాత ప్రారంభోత్సవం కూడా 4 సార్లు చేశారు. అంటే 4 శంకుస్థాపనలు, 4 ప్రారంభోత్సవాలు అయినాయి. కానీ కొత్తగూడెం జిల్లాలో కొత్తగా 4 అంటే 4 ఎకరాలకు కూడా సేద్యం కానటువంటి పరిస్థితి కనపడతా ఉంది. 5,000 కోట్ల, మొదట 2,000 కోట్ల అంచనాతోని మొదలైంది. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోళ్లపాడులో శంకుస్థాపన చేసినప్పుడు 7,000 కోట్లు అయింది. ఇప్పుడు 19,000 కోట్లకి ఎస్టిమేషన్లు పోయినాయి. 10,000 కోట్ల రూపాయల వరకు పూర్తి చేశారు. కొత్తగూడెం జిల్లా వరకు కాలువలు తీయటం పూర్తయింది, మోటార్లు పెట్టడం పూర్తయింది, నడుస్తా కూడా ఉన్నాయి. ఫీల్డ్ ఛానళ్ళు, మెయిన్ కెనాల్స్ తవ్వి ఫీల్డ్ ఛానల్స్ తీయకపోవడం వల్ల సేద్యం కావాల్సినటువంటి భూమి సేద్యం కావడం లేదు. కొత్తగా స్థిరీకరించాల్సినటువంటి భూమి, అది కిన్నెరసాని కావచ్చు, మూకమామిడి కావచ్చు, పెద్దవాగు కావచ్చు, ఈ ప్రాంతాలకు అంతటికీ దేనికైతే దీని నీటిని పంపిస్తామని చెప్పారో దాన్ని పంపించడం లేదు. దీంతో 4 అంటే 4 ఎకరాలు కూడా సేద్యం కావట్లేదు. ఈ ప్రభుత్వం సిగ్గుపడాలి. వాస్తవంగా ఇవాళ ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఉన్నటువంటి అవకాశం ఎప్పుడూ లేదు. కానీ 10,000 కోట్ల రూపాయల 9,000 కోట్ల రూపాయలు అవసరమయ్యే ప్రాజెక్టు 300 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం 360 కోట్ల రూపాయల బడ్జెట్లో కేటాయించారు. అంటే ఒక రకమైనటువంటి నిర్లక్ష్యం ఈ జిల్లా పట్ల, ఈ వ్యవసాయ రంగం పట్ల, ప్రాజెక్టుల పట్ల ఈ ప్రభుత్వాలు కొనసాగిస్తూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ పనితీరు మరీ దారుణంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం అయితే అసలు భూమినే కార్పొరేట్లకి, కంపెనీలకి అప్పచెప్పాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ అన్ని అంశాల మీద 23, 24, 25 అంటే రేపు మొదలుపెట్టి 25వ తేదీ వరకు జరిగేటటువంటి ఈ తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర మహాసభల్లో ఈ అన్ని అంశాలని చర్చించబోతా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగ ఉద్యమంలో తలపండినటువంటి నేతలు హాజరవుతా ఉన్నారు. రైతు సమస్యల పరిష్కారం కోసం తమ జీవిత పర్యంతం కృషి చేసినటువంటి అనేక మంది నాయకులు, అనేక అనుభవాలను గడించినటువంటి నాయకులు కొత్తగూడెం పట్టణం ఇచ్చేస్తూ ఉన్నారు. 3 రోజుల పాటు జరిగేటటువంటి ఈ చర్చలు, ఈ చర్చించేటటువంటి సమస్యలు, వీటి పరిష్కారం కోసం రాబోయే కాలంలో రైతు సంఘం వైపు నుంచి నిర్వహించాల్సినటువంటి పాత్ర, అది స్వతంత్రంగా కావచ్చు, ఐక్యంగా కావచ్చు, నిర్వహించాల్సినటువంటి పాత్ర, వీటన్నిటికీ సంబంధించినటువంటి అంశాలన్నీ ఈ మహాసభల్లో జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ మహాసభల్ని జయప్రదం చేయాలి అని చెప్పి ఇప్పటిదాకా ఈ మహాసభల జయప్రదానికి సహకరించినటువంటి వారందరికీ కూడా ధన్యవాదాలు, మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ మరింత సహకారాన్ని రాబోయే కాలంలో రైతు సంఘం నిర్వహించే ఈ ఉద్యమానికి అందించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. నమస్కారం. అందరికీ నమస్కారం. 23 నుంచి 25వ తేదీ దాకా కొత్తగూడెంలో జరిగే తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర మహాసభలకు సంబంధించి ఏర్పాట్లకు సంబంధించి, అదేవిధంగా ఆ మహాసభల్లో తీసుకోబోయే కార్యక్రమాలు, చర్చలు, అదేవిధంగా నిర్ణయాలకు సంబంధించి కూడా సుదర్శన్ గారు వివరించారు. ఈ మహాసభ దిగ్విజయంగా జరగడంతో పాటు సరైన రీతిలో నిర్ణయాలు తీసుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయడంలో ఆహ్వానసంగంగా అన్నీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇంకా వివరంగా చెప్పాల్సింది ఏం లేదు, సుదర్శన్ గారు చెప్పారు. కాకపోతే మీడియా మిత్రులందరికీ మా వినతి ఏంటంటే, రైతు సంఘం రాష్ట్ర మహాసభ జరిగే 3 రోజులు కూడా మీరు సహకరించి అన్ని పత్రికల్లో అట్లాగే ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా రైతు సంఘం మహాసభల కార్యక్రమాలు, అందులో జరిగే చర్చలు, నిర్ణయాలకు సంబంధించిన విషయాలు కూడా విస్తృతంగా మీ పేపర్లలో, అదేవిధంగా ఎలక్ట్రానిక్
మీడియా ఛానల్లో కూడా వచ్చే విధంగా సహకరించాలని కోరుకుంటూ ఇప్పటివరకు ఇచ్చిన సహకారం పట్ల మా కృతజ్ఞతలు తెలియజేస్తూ రేపు 3 రోజులు కూడా ఇంతకంటే విస్తృతంగా కవరేజ్ ఇస్తారని ఆశిస్తూ మీ అందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎలక్ట్రాన్ మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. రేపు 23, 24, 25 తేదీలలో జరగబోయే రాష్ట్ర రైతు సంఘం మహాసభలకు కొత్తగూడానికి తెలంగాణ రాష్ట్రం నుండి 33 జిల్లాల నుండి వస్తున్నటువంటి 1000 మంది ప్రతినిధులకు అఖిల భారత నాయకత్వానికి ఆహ్వాన సంఘం తరపున స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడే పెద్దలు చెప్పినట్టుగా తెలంగాణ రాష్ట్రంలో రైతాంగ సమస్యలపైన ఉన్న అనేక సమస్యలని భవిష్యత్తులో ఉద్యమాల రూపంలో మలచడానికి ఇదొక వేదిక కాబోతుంది. అనేక తీర్మానాలు చేయబోతున్నాం. అఖిల భారత నాయకత్వం కూడా వివిధ వ్యవసాయ నిపుణులను కూడా పిలిచి వ్యవసాయ ప్రణాళికలపైన ఒక ప్రత్యేకమైనటువంటి ప్లాను తయారు చేయబోతున్నాము అని ఈ మహాసభలు వేదిక ఇక్కడ కాబోతున్నాయని చెప్పేసి కూడా ఆహ్వాన సంఘం తరపు నుండి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా ఈ మహాసభల స్ఫూర్తితోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి సాగునీటి వనరులపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి రైతు సంఘం ఆ పేరుతో అనేక కార్యక్రమాలు నిర్వహించడానికి కూడా ఈ మహాసభలను స్ఫూర్తిగా తీసుకుంటాం. ఇప్పటికే సీతారామ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశాలపైన గతంలో అనేక విషయాలు మీ ద్వారా ప్రజానీకానికి తెలియజేశాం. ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షులు సుదర్శన్ గారు కూడా ప్రత్యక్షంగా దీనికి నాయకత్వం భవిష్యత్తులో వహించే అవకాశం కూడా ఉంటుంది. అట్లాగనే ఒక సీతారామ ప్రాజెక్టే కాదు, మన జిల్లాలో అపారమైనటువంటి నీటి వనరులు ఉన్నాయి. గోదావరి మన తలాపునే ఏరులై పారుతూ ఉంది. కిన్నెరసాని జలాలు ఉన్నాయి. వీటిని సద్వినియోగం చేసి పంట పొలాల్లోకి తీసుకొచ్చి రైతాంగాన్ని ఆదుకోవాలనేటటువంటి చిత్తశుద్ధే పాలక వర్గాల్లో లోపించింది. అట్లాగనే చెరువులు, చెక్ డ్యాములు వీటన్నింటినీ కూడా వినియోగంలోకి తీసుకురావాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ప్రభుత్వానికి ఈ బాధ్యతలన్నీ గుర్తింపు చేసే పద్ధతిలో భవిష్యత్తు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోరాటాలు సాగుతాయి. ఆ రకంగా ఈ యొక్క మహాసభలని స్ఫూర్తిగా తీసుకోవటం అనేది జరుగుతుంది. వీటితో పాటు అదనంగా మన జిల్లాలో పెరుగుతున్నటువంటి మరొక పంట పామాయిల్. పామాయిల్ రైతులు పెరుగుతున్నారు, పంట సేద్యం పెరుగుతూ ఉంది. కానీ కావలసినటువంటి వనరులు సరిగా ప్రభుత్వం గుర్తించడం లేదు. పామాయిల్ రీఫిల్లింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయటం కానీ, అట్లాగనే కొబ్బరి ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని కానీ మేము భవిష్యత్తు పోరాటాలకి పూనుకునే అవకాశం ఉంది. అంటే ఇటు సాగునీటి వనరులని వినియోగంలోకి తీసుకురావడం, పండిన పంటలకు గిట్టుబాటు ధరలు, ఇతర వ్యవసాయక సమస్యలపైన పోరాటాలు చేయటం, అట్లాగనే కొత్త ఫ్యాక్టరీలు తీసుకొచ్చే దానికోసం పోరాటాలు చేయటం, ఆ రకంగా రైతాంగానికి ఒక జవాబుదారితనంగా భవిష్యత్తులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఈ యొక్క మహాసభలని స్ఫూర్తిగా తీసుకొని ఇక్కడ కేంద్రంగా నిర్ణయించబోయేటటువంటి తీర్మానాలన్నింటినీ కూడా భవిష్యత్తు జిల్లాకి అప్లై చేసుకొని పోరాటాలు కొనసాగిస్తామని, ఇప్పటివరకు ఈ యొక్క మహాసభల జయప్రదం కోసం అనేక మంది పెద్దలు అన్ని రూపాల్లో సహకారం చేస్తున్నారు. ముఖ్యంగా మీడియా వైపు నుండి ప్రచారాన్ని ఇస్తున్నారు. అయితే మనకి ఉన్నటువంటి ఈ యొక్క సిచ్యువేషన్లో కొద్దిగా మీడియా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే నిపుణులు వస్తారు, మంచి తీర్మానాలు జరుగుతాయి, కానీ అది ప్రభుత్వం దృష్టికి వెళ్ళేదాకా మీ వంతు సహకారాన్ని అందిస్తూ ఈ మహాసభలు పూర్తయ్యేంత వరకు సంపూర్ణమైన సహాయ సహకారాలు అందించాలని మీకు అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తూ సెలవు మిత్రులారా.